అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో వివాహానంతరం ఒక మనిషి జీవితంలో కలిసొచ్చేటటువంటి రాజయోగము లేదా ధనయోగం అనేది ఎలా ఏర్పడుతుంది? అలాగే దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలైనా సరే, లేకపోతే దుస్థానాధిపతులైనా సరే, ఒక మనిషి జీవితంలో సుఖమైన లేదా ప్రశాంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని అందివ్వడానికి ఎలా సహకరిస్తుంది అనే విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి జీవితంలో వైవాహిక సుఖాన్ని గానీ, దాంపత్య జీవితాన్ని గానీ అంచనా వేయడానికి మనం చూడాల్సినటువంటి ప్రప్రథమ స్థానము సప్తమ స్థానమైనటువంటి ఏడో ఇల్లు. సో, ఏడో ఇంటి యొక్క కండిషన్స్ అలాగే సప్తమాధిపతి యొక్క కండిషన్స్ అనేది ఒక పర్సన్ యొక్క మ్యారిటల్ లైఫ్‌ని డిసైడ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనకు న్యాచురల్‌గా రాజయోగం అనేది పెళ్లి తర్వాతొస్తుందా? పెళ్లి ముందొస్తుందా? అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనంటే, కొంతమంది లైఫ్ గనక తీసుకుంటే, అంటే కొంతమంది జీవితాల్లో జరిగేటటువంటి పరిణామాలు గనక తీసుకుంటే, పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అనే రకంగా మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళ లైఫ్‌ని మనం గనక డిఫైన్ జేయాలనుకుంటే, పెళ్ళికి ముందు వాళ్ళు లైఫ్‌లో కష్టాలు పడుతూ, లేకపోతే ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ప్రాస్పెరిటీ అనేది వాళ్ళకు పెళ్ళికి ముందు లభించకుండా ఉండొచ్చు. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత అంటే వాళ్ళ జీవితంలోకి వాళ్ళ జీవిత భాగస్వామి ఎంటర్ అయిన తరువాత వాళ్ళకు లైఫ్ అనేది ఇంకొక టర్న్ అనేది తీసుకుంటుంది. ఇది 2 రకాలుగా కూడా జరగొచ్చు. కొంతమందికి చెడుగాను జరగొచ్చు. కొంతమందికి రాజయోగాన్ని ఇవ్వచ్చు. సో, అలాగా ఒక వివాహము అనేది మనిషి జీవితంలో పాజిటివ్ టర్న్ తీసుకునే రకంగా ఎలా ఉంటుంది? అలాగే ఏ ఏ ఫ్యాక్టర్స్ మనకు వివాహాన్ని మనకు ఒక జీవితంలో ప్రాస్పెరిటీని గానీ, లేకపోతే డెవలప్‌మెంట్‌ని గానీ తీసుకొస్తుంది అనే విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు నేను వివరిస్తాను. సో, ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే సప్తమాధిపతి యొక్క కండిషన్స్ అనేది యోగాన్నిస్తుందా లేదా అనేది ఎలా చూడాలి అనంటే, సప్తమం అనేది మనకు ఏదైనా ఒక రాజయోగంతో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఎయిదర్ అది సప్తమ స్థానంలో రాజయోగమైనా సరే, లేకపోతే సప్తమాధిపతి ఏదైనా రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, అప్పుడు దేర్ మే బీ సమ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్. ఇక్కడ 2 రకాలుగా జరగొచ్చండి యోగాలనేది. కొంతమందికి ఈవెన్ సప్తమాధిపతి లేకపోతే సప్తమ స్థానం కూడా ఎటువంటి రాజయోగంలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా, న్యాచురల్‌గా వాళ్ళకు పెళ్లి అయిన తరువాత జరిగే దశలు బాగున్నాయనుకోండి, అది కూడా మనకు వివాహానంతరం కలిసొచ్చే టైం పీరియడ్ లాగానే భావించొచ్చు. లేదు, కొంతమంది జాతకాల్లో ఎలా జరుగుతుంది అనంటే, యోగాలన్నీ ఉంటాయి వాళ్ళకు జాతకంలో. కాకపోతే అవి యాక్టివేట్ అవ్వడానికి సప్తమ స్థానం అనేది యాక్టివేషన్‌లో ఉండాలి మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనయోగం ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెకండ్ అండ్ 11థ్ లార్డ్ ఇద్దరు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారనుకోండి. సో, అప్పుడు అది మనకు ధనయోగము కళత్ర స్థానంలో ఏర్పడినట్టు మనం భావించొచ్చు. సో, ఇప్పుడు ధనయోగం అనేది మనకు ఫుల్ స్కేల్‌లో ఆపరేట్ అవ్వాలి అనంటే సప్తమ స్థానం అనేది యాక్టివేట్ అవ్వాలి. సో, సప్తమ స్థానం అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనంటే, మెయిన్‌గా ఒక మనిషి జీవితంలో వివాహం చేసుకున్న తర్వాత యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్‌గా సప్తమ స్థానం అనేది మనకు ఓన్లీ వివాహ స్థానం కాదు. అది మనకు రిలేషన్‌షిప్స్‌ని, పార్ట్నర్‌షిప్స్‌ని ఒక పబ్లిక్‌తో మనం వ్యవహరించేటటువంటి ఎవరితోనైనా సరే, ఓన్లీ వైఫ్‌తోనే అని కాదు. కాకపోతే ఇక్కడ ఒక జీవితంలో రిలేషన్‌షిప్ అనేది ఎక్కువ కాలం కొనసాగేది ఎవరితో అంటే జీవిత భాగస్వామితో కాబట్టి, సప్తమ స్థానాన్ని మనము వివాహ స్థానం కింద కన్సిడర్ చేస్తాం. సో, అటువంటి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లో ఒక మనిషి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడే ధనయోగం అనేది ఫుల్ స్కేల్‌లో ఆపరేట్ అయ్యే విధంగా చూసుకుంటుంది. లేదు, సప్తమాధిపతే మనకు ధనయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి. అంటే ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నా, లేకపోతే తుల లగ్నం తీసుకోండి. వాళ్ళకు సప్తమాధిపతి, ధనాధిపతి ఒక్కరే అవుతారు. సో, అలాంటి ఒక ప్లానెట్ లాభస్థానంలోనో, లేకపోతే లాభాధిపతితోనో గనక కలిసున్నా, లేకపోతే ఆ స్థానంలో ఉన్నా కూడా అది యాక్టివేట్ అవ్వాలి అనంటే వివాహం అనేది యాక్టివేట్ చేస్తుంది మనకు. సో, ఇలా రాజయోగంలో ఉండేటటువంటి వివాహ స్థానాధిపతి మనకు పెళ్లి తర్వాత యోగాన్నిచ్చే ఛాన్స్ ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఇదే వివాహ స్థానాధిపతి ఏదైనా రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఇక్కడ జనరల్‌గా మనకు సప్తమ స్థానం అనేది కేంద్ర స్థానం అవుతుంది. సో, అది రాజయోగంలో ఇన్వాల్వ్ అవ్వాలి అనంటే,
జాతకంలో ఏదైనా ఒక త్రికోణాల్లో ఉండాలి. ఎయిదర్ అది పూర్వ పుణ్యస్థానంలోనో, భాగ్యస్థానంలోనో, లగ్నంలోనో ఉంటే ఇన్ జనరల్ అది రాజయోగం అవుతుంది. కానీ ఇక్కడ సప్తమాధిపతి త్రికోణాల్లో ఉంటే జరిగే చిక్కేంటి అనంటే కొన్ని సార్లు అది ద్వికళత్రానికి దారి తీయొచ్చు. లేదా జరిగే వివాహం అనేది లేట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ సప్తమం గనక మీకు భాగ్యంలో ఉంటే మరీ ఎక్కువగా. సో, సప్తమాధిపతి లేదా భాగ్యాధిపతి ఒకరితో ఒకరు కలిసి ఉన్నా, సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానంలో, భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నా కూడా పెళ్లి జరగడం ఏమైనా లేట్ అవ్వచ్చు. కానీ ఆ పెళ్లి ద్వారా వాళ్ళకు ప్రాస్పెరిటీ అయితే వస్తుంది. బికాస్ లాభము, భాగ్యం అనేదే ఒక మనిషి జీవితంలో ఎదుగుదలని, అలాగే వాళ్ళకున్నటువంటి అదృష్టాన్ని, ప్రాప్తిని సూచించేటటువంటి స్థానాలు. సో, అలాంటి స్థానాలు లింక్ అయ్యేటప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వివాహం అనేది ఒక ప్రాస్పెరిటీకి దారితీసే విధంగా ఉంటుంది మనకు. అట్ ద సేమ్ టైమ్ 11థ్ లార్డ్, సెకండ్ లార్డ్ కనెక్షన్ ఏమైనా మనకు 7థ్ హౌస్ మీద గానీ, 7థ్ లార్డ్ మీద గానీ బలంగా ఉంటే, అప్పుడు అది పెళ్లి తర్వాత మనకు వచ్చే ఫినాన్షియల్ ప్రాస్పెరిటీని సూచిస్తుంది. అంటే ఇక్కడ ప్రాస్పెరిటీ అనేది మనం వేరుగా కన్సిడర్ చేయొచ్చండి. ఒకటి ఎయిదర్ మీకు పెళ్లి తర్వాత కెరియర్ లైఫ్‌లో బూస్టప్ రావచ్చు. అంటే చేసే పనిలో ప్రమోషన్స్, గుర్తింపు ఇలాంటివన్నీ ఎప్పుడొస్తుంది అనంటే సప్తమాధిపతి రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు. అంటే ఎయిదర్ పూర్వపుణ్యంలోనో, లగ్నంలోనో, లేకపోతే భాగ్యంలోనో ఉండేటప్పుడు. అట్ ద సేమ్ టైమ్ వివాహానంతరం మీకు ఫినాన్షియల్‌గా కలిసొస్తూ ఉంది. అంటే లాభం ఎక్కువొస్తుంది. చేసే వ్యాపారం ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తూ ఉన్నారు. డబ్బుల పరంగా మీకు మంచి ఇన్‌కమ్ వస్తుంది అనంటే, అప్పుడది మనకు సప్తమ స్థానం లేదా సప్తమాధిపతి ధన లాభాలతో పాటు కలిసుండే రకంగా ఉంటుంది. లేదు కొన్ని సార్లు దొరకబోయే పార్ట్నరే అంటే జీవిత భాగస్వామే వెల్ సెటిల్డ్ ఫినాన్షియల్ ఫ్యామిలీ నుంచైనా రావచ్చు. అది ఎలా జరుగుతుందనంటే సప్తమాధిపతి ధనాధిపతితో కలిసి ధనస్థానంలో ఉండేటప్పుడు బలంగా, లేకపోతే ధనాధిపతి సప్తమాధిపతి పరివర్తన చెందడము, ఇలాంటివన్నీ మనకు ఒక లార్జ్ అసెట్స్ గానీ, లార్జ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి ఒక వ్యక్తిని సూచించే కాంబినేషన్స్. అట్ ద సేమ్ టైమ్ పెళ్లి తరువాత భూయోగము అంటే ఆస్తులు సంపాదించడము, లేకపోతే అసెట్స్ అనేది కొనుగోలు చేసుకోవడం ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతుందనంటే సప్తమాధిపతి మనకు ఆరో ఇంటధిపతి. ఆరో ఇంటధిపతితో పాటు కలిసి నాలుగో ఇంట్లోనో, లేకపోతే సప్తమాధిపతి, షష్టమాధిపతి ఒకరికొకరు పరివర్తన చెంది నాలుగో ఇంటితో ఏదైనా ఒక విధంగా సంబంధపడితే, అప్పుడు వాళ్ళు పెళ్లి తరువాత అక్యుములేషన్ ఆఫ్ అసెట్స్ అనేది చేసుకునే ప్రాస్పెరిటీ బావుంటుంది. సో, ఇలా వేరియస్ కండిషన్స్ అనేది మనకు వేరియస్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో, ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే కొంతమంది హారోస్కోప్స్‌లో ఏంటంటే మ్యారేజ్ అనేది యాక్టివేషన్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. సో, వన్స్ మ్యారేజ్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక 2, 3 రాజయోగాస్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకు జీవితాంతం జరిగేటట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ధనయోగమైనా సరే, మహాభాగ్యయోగమైనా సరే, ఇలాంటివన్నీ ఏంటంటే జీవితంలో ఓన్లీ దశలు వచ్చేటప్పుడు మాత్రమే జరిగే యోగాలు కాదు. ఈవెన్ దశలు బాలేకపోయినా, చెడ్డ దశలు జరుగుతూ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ ఒక నేటివ్‌కి సపోర్ట్ ఇచ్చేటటువంటి యోగాలు. సో, వివాహం అనేది ఏంటంటే ఒక మనిషి జీవితంలో చనిపోయేంత వరకు ఉండేటటువంటి రిలేషన్‌షిప్ కాబట్టి, వివాహ స్థానానికి లింక్ అయినటువంటి రాజయోగాలు గానీ, ధనయోగాలు గానీ ఏవైతే ఉంటాయో, అవి దాదాపు లైఫ్ లాంగ్ జరిగేటట్టుగానే మనం భావించాలి. సో, ఆ ఎగ్జాంపుల్ అనేది ఒక ప్రాక్టికల్ హారోస్కోప్‌లో ఎలా ఉంటుందో అని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను. సో, మీరు గనక ఇప్పుడు స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈ జాతకాన్ని గమనిస్తే ఈవిడ జన్మించిందొచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక చూసుకున్నట్టయితే మీకు లగ్నంలో రాహు ఉన్నారు. తృతీయ స్థానంలో గురువు, శనీశ్వరుడు ఉన్నారు. చతుర్థంలో శుక్రుడు, పంచమంలో బుధుడు, సూర్యుడు, షష్టమంలో కుజుడు, చంద్రుడు, సప్తమంలో కేతువు ఉన్నారు. సో, ఫస్టు మనము ఈ జాతకాన్ని చూసేటప్పుడు ఏంటంటే ఒక పర్సన్ యొక్క మ్యారిటల్ లైఫు లేదా కుటుంబ జీవితం విషయానికొస్తే మనం చూడాల్సింది మెయిన్‌గా కుటుంబ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి అంటే సంతానాన్ని సూచిస్తుంది కాబట్టి, కళత్ర స్థానాధిపతి, మాంగళ్య స్థానాధిపతి, శయన స్థానాధిపతి
ఈ 5 లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ గనక చూసుకుంటే కుటుంబ స్థానాధిపతి అంటే ధనస్థానాధిపతి ఎక్కడున్నారో చూడండి. సూర్యుడైనటువంటి ధనస్థానాధిపతి త్రికోణమైనటువంటి పంచమ స్థానంలో ఉన్నారు. అది మిత్రక్షేత్రం అవుతుంది ఆయనకు. సో, త్రికోణంలో కూడా ఉన్నట్టు అవుతుంది. సో, ఇక్కడ మీకు జనరల్‌గా ఆడవాళ్లకు కుటుంబ జీవితం అనేది పుట్టినింట్లో కంటే మెట్టినింట్లోనే ఎక్కువ కొనసాగుతుంది కాబట్టి, వెనెవర్ మనకు ఈ సెకండ్ హౌస్ అనేది త్రికోణాలతో ఎస్పెషల్లీ ఫ్రెండ్లీ హౌసెస్‌లో ఉండేటప్పుడు మనకు అది ఇంకా కొంచెం బూస్టప్‌నిచ్చే విధంగా ఉంటుంది. సో, ఇక్కడ కుటుంబ జీవితాన్ని ఇండికేట్ చేసేటటువంటి లార్డ్ అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో త్రికోణంలో ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాలి. సెకండ్ పాయింట్ ఎప్పుడూ వివాహంతో యాక్టివేట్ అయ్యేటటువంటి రాజయోగాలు మనకు 7th హౌస్‌తో లింక్ అయ్యి ఉండాలి మనకు. సో, ఇక్కడ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ కర్కాటక లగ్నానికి 7th లార్డ్ ఎవరవుతారు? శనీశ్వరుడు అవుతారు. సో, శనీశ్వరుడు ఏ కండిషన్‌లో ఉన్నారనేదే ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఈ జాతకంలో. ఇప్పుడు గనక మనం గమనిస్తే ఈ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉన్నారు. ఇన్ జనరల్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంటు పర్టిక్యులర్లీ కర్కాటక లగ్నానికి. ఎందుకు అనంటే కర్కాటక లగ్నానికి శనీశ్వరుడు పాపగ్రహం అవుతారు. పాపగ్రహాలు ఎప్పుడైనా సరే ఉపచయ స్థానాల్లో ఉంటే అవి యోగాన్ని ఇస్తుంది. ఇన్‌ఫ్యాక్ట్ ఆ ఉపచయ స్థానం కూడా మిత్రక్షేత్రం అయితే ఇంకా మంచిది మీకు. ఇక్కడ గనక చూసుకుంటే శనీశ్వరుడు మీకు ఉపచయ స్థానంలోనే ఉన్నారు. అది కూడా బుధుడి ఇంట్లో ఉన్నారు. మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈ పర్టిక్యులర్ సప్తమాధిపతి ఏదైనా రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని చూడాలి. సో, ఎప్పుడైనా సరే ఇందాక నేను చెప్పినట్టు సప్తమాధిపతి మనకు లాభాధిపతితోనో, ధనాధిపతితోనో, త్రికోణాధిపతులతోనో రాజయోగంలోనో ఉంటే అది మనకు వివాహానంతరం కలిసి వచ్చేటటువంటి యోగాలని ట్రిగర్ చేస్తుంది. ఇక్కడ గనక చూసుకుంటే సప్తమాధిపతి ధనలాభాధిపతులతో ఎటువంటి సంబంధం లేదు ఆయనకు. ఆయనకు గురువుతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి అది త్రికోణంతో ఉన్నటువంటి సంబంధాన్ని తీసుకొస్తుంది. సో, ఎప్పుడైనా సరే ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి గనక కలిసి ఉంటే అది రాజయోగానికి దారితీస్తుంది. అది పర్టిక్యులర్లీ ఏంటంటే ఈ కేంద్ర కోణాధిపతులు ఇద్దరు కలిసి ఇంకొక కేంద్రంలోనో, ఇంకొక కోణంలోనో ఉంటే అది ఇంకా బూస్టప్‌నిస్తుంది మనకు. శాస్త్రరీత్యా మనకేంటంటే రాజయోగాల యొక్క ఇంటెన్సిటీ అనేది కేంద్ర స్థానంలో ఫస్ట్ క్యాడర్ అంటే ఫస్ట్ గ్రేడ్ రాజయోగం అనేది మనకు కేంద్ర త్రికోణాధిపతులు కలిసి కేంద్రంలో ఉంటే జరుగుతుంది. లేదా కేంద్ర కోణాధిపతులు ఒకరితో ఒకరు పరివర్తనలో ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ గ్రేడ్ రాజయోగం. సెకండ్ గ్రేడ్ రాజయోగము ఒకరితో ఒకరు సంబంధం పడడం అంటే ఒకరినొకరు చూసుకోవడము, లేకపోతే ఇలాగ ఒకరితో పాటు ఇంకొకరు కలిసి ఉండి ధనలాభ స్థానంలో ఉంటే సెకండ్ గ్రేడ్. అలాగా రాజయోగం యొక్క ఇంటెన్సిటీ అనేది పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ కేంద్ర త్రికోణాధిపతులు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే సప్తమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు, భాగ్యాధిపతి అయినటువంటి గురువు కలిసి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రాజయోగం ఈవిడకు మంచి చేసిందా లేదంటే చాలా మంచి ఫలితాలనిచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ గనక గమనిస్తే తృతీయ స్థానంలో ఉన్నటువంటి సప్తమాధిపతి, భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూచువల్ యాస్పెక్ట్‌తో అంటే పరస్పర వీక్షణతో భాగ్యస్థానాన్ని చూస్తున్నారు చూడండి. అంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూస్తూ ఉన్నారు. సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి, సప్తమాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు. సో, ఇక్కడ మీకు 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. 1 7th అండ్ 9th లార్డ్ కంజంక్షన్. 7th లార్డ్ యాస్పెక్టింగ్ 9th హౌస్. 9th లార్డ్ యాస్పెక్టింగ్ 7th హౌస్. అండ్ టుగెదర్ 9th అండ్ 7th ఇద్దరు కలిసి కూడా 9th హౌస్‌ని చూస్తున్నారు. సో, ఇక్కడ 7th అనేది బలంగా మీకు 9th కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ పర్సన్ యొక్క లైఫ్‌లో భాగ్యము అనేది యాక్టివేట్ అవ్వాలి అనంటే దానికి వివాహం అనేది తోడవ్వాలి. సో, ఇక్కడ సాటర్న్ గురువుతో పాటు కలిసి ఓన్లీ రాజయోగంలో ఉన్నారని మాత్రమే అనుకోకూడదు. ఇక్కడ ఇంకొక యోగం కూడా వర్తిస్తుంది. వాళ్ళిద్దరూ విపరీత రాజయోగంలో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా భావించాలి. ఎందుకంటే ఇదే పర్టిక్యులర్ కర్కాటక లగ్నానికి శనీశ్వరుడు అష్టమాధిపతి అవుతారు, గురువు షష్టమాధిపతి అవుతారు. సో, అష్టమ, షష్టమాధిపతులు ఇద్దరు కలిసి ఉంటే విపరీత రాజయోగము. వాళ్ళిద్దరూ కలిసి ఇంకొక దుస్థానమైనటువంటి తృతీయంలో ఉన్నారు వాళ్ళు. అది ఇంకొక విపరీత రాజయోగం. సో, ఎలా చూసుకున్నా కూడా ఈ పర్టిక్యులర్ లగ్నానికి గురు శనుల కలయిక అనేది కేంద్ర త్రికోణాధిపతి యోగానికి దారితీస్తుంది, మహాభాగ్య యోగానికి దారితీస్తుంది, విపరీత రాజయోగానికి దారితీస్తుంది. ఉన్నటువంటి స్థానం కూడా ఉపచయ స్థానంలో ఉన్నారు. ఇంతకంటే మంచి
వైవాహిక జీవితంలో కలిసి వచ్చేటటువంటి రాజయోగం ఇంకోటి ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరూ మనకు థర్డ్ హౌస్లో ఉండి రాజయోగాన్ని ప్రాప్తిస్తున్నారు. నంబర్ 1. మనము ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఓకే, ఒక సైడ్ ఉంచండి. ఇంకొక సైడ్ చూస్తే సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయి కదా, సప్తమంలో కేతు ఉన్నారు కదా. అసలు చాలామంది జాతకాలు చూసేటప్పుడు ఏంటంటే సప్తమంలో కేతు ఉంటే వైవాహిక జీవితం చెడిపోతుంది, వివాహానికి ఈ జాతకం పనికిరాదు, దొరికే భర్త మంచివాడు కాదు. ఇన్ జనరల్ ఎవరికైతే జాతకంలో కేతు ఉంటారో సప్తమంలో వాళ్ళకి అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు, రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యే ఒక కేపబిలిటీ ఉండదు వాళ్ళకని చెప్తారు. కానీ ఎప్పుడూ 7th హౌస్లో ఉన్నటువంటి కేతు చెడు చేస్తారా మంచి చేస్తారా అనేది దేని మీద ఆధారపడుతుందంటే కేతు ఉన్నటువంటి రాస్యాధిపతి నక్షత్రాధిపతి వాళ్ళ బలాబలాల మీద ఆయన ఇచ్చే రిజల్ట్స్ అనేవి ఆధారపడుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు కేతు ఇక్కడ మీకు 7th ఉన్నా కూడా ఆయన ఉన్నది ఎవరి నక్షత్రంలో? శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రుడిని కనుక తీసుకుంటే చంద్రుడు మూల నక్షత్రంలో ఉన్నారు. అంటే కేతు చంద్రుడి నక్షత్రంలో, చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, కేతువు మీకు మూల నక్షత్రంలో ఉండి ఇచ్చే ఫలితము ఇస్తాడు అక్కడ మీకు. అంటే కేతువుకి స్వనక్షత్ర బలం అనేది లభిస్తుంది. నంబర్ 1. స్థానబలం విషయానికి వస్తే కేతు ఉన్నటువంటి స్థానాధిపతి శనీశ్వరుడు మిత్రక్షేత్రంలో ఉపచయ స్థానంలో బలంగా ఉన్నారు. సో కేతు ఉన్నటువంటి స్థానాధిపతి శని బలపడుతున్నందు కారణంగా కేతువుకు రావాల్సినటువంటి స్థాన బలము లభిస్తుంది. అట్ ద సేమ్ టైం కేతువు మీద శుభగ్రహ వీక్షణ ఉందా అంటే ఆటోమేటిక్గా గురువు చూస్తున్నారు అక్కడ మీకు కేతువుని. సో భాగ్యాధిపతి చూస్తున్నారు కాబట్టి కేతువుకి అక్కడ శుభత్వం అనేది పొందుతూ ఉన్నారు ఆయన. సో కేతువుకి అక్కడ శుభత్వము పొందుతూ ఉన్నారు, నక్షత్ర బలము వస్తుంది, స్థాన బలము లభిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా కేతు అక్కడ మీకు మంచి చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు వివాహం తర్వాత ఈవిడ నిజ జీవితంలో ఎలా కలిసి వచ్చిందని కనుక చూసుకుంటే ఈవిడ జన్మించింది 1980లో జన్మించారండి. అది కూడా కేతు దశలో జన్మించారు. ఆవిడకు పుట్టేటప్పుడు కేతు దశ 5 years బ్యాలెన్స్ జరుగుతుంది. సో ఈ కేతు తర్వాత ఏంటంటే ఆవిడకు శుక్ర దశ జరిగింది. అది 1985 నుంచి 2005 వరకు ఆవిడకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు శుక్ర దశ జరిగింది ఆవిడకు. తరువాత సూర్యదశ జరుగుతుంది ఆవిడకు. అది 2005 నుంచి 2011 వరకు జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈవిడ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాటికి ఒక మల్టిపుల్ అటెంప్ట్స్ చేశారు. ఎప్పుడు శుక్రదశలో చేశారు ఆవిడ. కానీ శుక్రదశలో ఆవిడకు జాబు లేకపోతే కెరియర్ ఇన్కమ్ ఏది సెట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్టు జాబ్ వచ్చేంత వరకు ఆవిడ పెళ్లి చేసుకోనని చెప్పి ఆవిడ 29 years వచ్చేంత వరకు కష్టపడ్డారు ఆవిడ. కానీ అప్పటి వరకు ఆవిడకు జాబు రాలేదు, కెరీరు సెట్ అవ్వలేదు, ఇన్కము రాలేదు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఆవిడకు సూర్యదశ స్టార్ట్ అయిందో 2009లో ఆవిడకు మ్యారేజ్ జరుగుతూ ఉంది. అప్పటికి ఆవిడకు ఏజ్ 29 years. నేను ఇందాక చెప్పాను, ఎప్పుడైనా సరే జాతకంలో సప్తమాధిపతి త్రికోణాధిపతులు లేకపోతే సప్తమాధిపతి త్రికోణ స్థానంలో ఎక్కడైనా బలపడ్డారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మ్యారేజ్ అనేది కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆవిడకు 29 yearsకి పెళ్ళయింది. ఎందుకనంటే సాటర్న్ జూపిటర్ 7th లార్డు 9th లార్డు కలిసి ఉన్నారు అక్కడ. 9th లార్డు 7th హౌస్ని చూస్తున్నారు అక్కడ. సో 9th మీద అక్కడ 7th అనేది చాలా విపరీతంగా కనెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఆవిడకు జరిగినటువంటి వివాహం లేటుగా జరిగి ఉండొచ్చు. అంతేగాని ఆవిడకు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత చంద్ర దశలో ఆవిడకు జాబ్ వస్తుంది. 2011లో జాబ్ వస్తుంది ఆవిడకు. అది కూడా గవర్నమెంట్ టీచర్గా ఆవిడకు జాబ్ వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే కొన్ని ఇప్పుడు నేను జాబ్ రావడం రాజయోగం అని చెప్పట్లేదండి. రాజయోగం అనేది దేని మీద డిపెండ్ అవుతుందని అంటే పర్సన్ యొక్క యాంబిషన్. మీ జీవితంలో మీకంటూ ఒక తపన అనేది ఉంటుంది కదా, పలానా విషయం సాధించాలని. సో ఫుల్ఫిల్మెంట్ అనేది అట్మోస్ట్ రాజయోగం అని చెప్తున్నాను నేను. సో ఆవిడ లైఫ్లో ఆవిడ ఒక ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలి, ఒక డబ్బుల్ని మంచిగా సంపాదించుకోవాలి, త్రూ హర్సెల్ఫ్ ఒక ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకోవాలనే ఒక అంబిషన్ ఆవిడకు ఉండింది. కాబట్టి అది నెరవేరడం అనేది రాజయోగమే ఆటోమేటిక్గా అక్కడ. సో మీరు అది కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆవిడకు. ఎందుకు అని అంటే 10th లార్డు 6thలో ఉన్నారు చూడండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. అగైన్ 10th లార్డు లగ్నాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ, చంద్రమంగళ యోగం జరుగుతుంది. ఎక్కడ 6th హౌస్ అనేది ఉద్యోగ స్థానం అవుతుంది మనకు. సో కర్మస్థానాధిపతి ఉద్యోగ స్థానంలో ఉండి కర్మ జీవయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన. దాని అర్థం ఆవిడ
పుట్టడమే కర్మ జీవయోగము అంటే ఏంటంటే జీవితాంతం కర్మ చేసుకుంటూ బ్రతికేటటువంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి యోగం అది. సో, అటువంటి కర్మజీవ యోగము 2 శుభగ్రహాలు కలిసి మిత్రక్షేత్రమైనటువంటి 6వ ఇంట్లో ఉపచయ స్థానంలో ఉన్నారు. సో, ఎప్పుడైనా సరే జాతకంలో 6వ ఇంట్లో గ్రహాలున్నాయని చెప్పి వాళ్ళకు చెడు జరుగుతుంది. లేకపోతే మనకు ఇలా ఇది పాపగ్రహాలు గనక ఏదైనా మంచి కేంద్రాల్లోనో, కోణాల్లో ఉంటే అవి చెడిపేస్తాయని అనుకోవడం పొరపాటవుతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ చూసినట్టు బలాబలాల మీదే వాళ్ళిచ్చే ఒక రిజల్ట్ అనేది ఆధారపడుతుంది కాబట్టి, ఆవిడకు త్రూ మ్యారేజ్ మంచి జాబు, సెటిల్మెంటు, కెరీర్ అనేది ఏర్పడింది. అట్ ద సేమ్ టైమ్ వైవాహిక జీవితం విషయానికి రండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 7థ్‌లో గనక కేతు ఉంటే వైవాహిక జీవితం చెడిపోతుందని చెప్తారు. సో, ఆవిడకు పెళ్ళయింది 2011లో. ఇప్పుడు ప్రస్తుతం 2024 అంటే దాదాపు 13 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్ళై. 13 సంవత్సరాలయింది. ఇప్పటి వరకు ఆవిడకు మ్యారేజ్‌లో ఎటువంటి ఇష్యూస్ గానీ, ట్రబుల్స్ గానీ, బ్రేకప్స్ గానీ రాలేదు. ఎందుకు అనంటే మాంగళ్య స్థానాధిపతి బలంగా ఉన్నారక్కడ. ఎందుకంటే సాటర్న్ విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారక్కడ. సో, మాంగళ్య స్థానం బలపడేటప్పుడు ఒక మనిషికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఒకవేళ కష్టాలొచ్చినా కూడా వాటిని సబ్సిడైజ్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని వెళ్ళేటటువంటి ఒక స్తోమతనిస్తుంది మీకు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టిక్యులర్ జాతకానికి ఈ రాజయోగం రావడానికి గల కారణం ఇంకొకటేంటంటే అప్రోప్రియేట్ దశ రావడం ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో. ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా ఆవిడకు పెళ్ళైన ఒక 3 ఇయర్స్‌కి చంద్రదశ వస్తుంది ఆవిడకు. లగ్నాధిపతి దశ ఉద్యోగ స్థానంలో ఉండి జరుగుతుంది ఆ దశ. సో, ఉద్యోగాన్ని లగ్నాధిపతి ఆవిడకిచ్చారు. ఆ విధంగా ఆవిడకు జీవితంలో ఉన్నటువంటి డ్రీమ్ అనేది ఒకటి ఫుల్‌ఫిల్ అయింది. అలాగే ఇన్‌కమ్ సోర్స్ ఒకటి డెవలప్ చేసుకోగలిగారు. సాంసారిక జీవితం కూడా బానే ఉంది ఆవిడకు. పర్టిక్యులర్‌లీ ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ జాతకం పర్ఫెక్ట్ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి జాతకం. చూడండి అక్కడ అన్ని గ్రహాలు మీకు రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. సో, కాలసర్ప దోషం ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, జీవితంలో డెవలప్‌మెంట్ ఉండదు, ప్రాస్పెరిటీ ఉండదని చెప్తారు. సో, అలా ఏమీ అనుకోకండి. కాలసర్ప దోషం ఉన్నా, లేకపోతే కళత్ర దోషము, మాంగళ్య దోషము అనేది ఉన్నా కూడా వాళ్ళు కూడా జీవితంలో మంచి దాంపత్య జీవితాన్ని, మంచి వైవాహిక సుఖాన్ని, కుటుంబ జీవితాన్ని అనుభవించగలిగారు. ప్రొవైడెడ్ జరిగే దశలు, ఆ దోషాలనేవి ఏ ఇంటెన్సిటీలో ఉన్నాయి, అవి వాటికి క్యాన్సలేషన్ ఉందా, ఇలాంటివన్నీ మనకక్కడ మేజర్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. దయచేసి మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.